ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి అది కొట్టను. ఛే! అసలు బుద్ధి ఉందా నీకు? ఏమనుకుంటున్నావే నువ్వు? ఒక్కదానివే గొడవకు వచ్చేస్తావా? నేనేం గొడవ పడడానికి రాలేదండి. ఇక్కడికి మొదటిసారిగా వచ్చినప్పుడు మీరు చేస్తుంది తప్పు అని చెప్పడానికి వచ్చాను. కానీ ఆవిడ వినలేదు, అహంకారం చూపించిందండి. అందుకే ఇక్కడ జరుగుతున్న తప్పుల్ని అందరికీ చూపించాలని వచ్చాను. వస్తావు. ఇక్కడ నీకేదైనా జరుగుంటే అప్పుడేంటి పరిస్థితి? ఏదో జరుగుతుందని భయపడి కళ్ళ ముందు ఇంత దుర్మార్గం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా అండి? ఆ నీరజాదేవి అన్న మాటలకు అత్తయ్య గారు ఎంత బాధపడ్డారు. ఆవిడ కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయానండి. బాధపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకని ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళిపోతావా? నా కుటుంబ సభ్యుల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళ కళ్ళల్లో కన్నీరు చూసినా, ఆఖరికి ఆ దేవుడైనా సరే గొడవ పడతానండి. అత్తయ్య గారి విషయం పక్కన పెట్టండి. ఎంతో మంది కన్న తల్లులు తమ పిల్లలు ఎదగాలని, వాళ్లలో గ్రోత్ ఉండాలని, మంచి ఆరోగ్యవంతులు కావాలని వీళ్ళిస్తున్న యాడ్స్ చూసి వీళ్ళని నమ్మి అవి కొని పిల్లలకి తినిపిస్తుంటే వీళ్ళ లాభాల కోసం ప్రోడక్ట్స్ కల్తీ చేసి పిల్లల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఎంతో మంది పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది వాళ్ళ ప్రాణాలే కోల్పోయి ఉంటారు. ఇవన్నీ బయటకు వచ్చుండకపోవచ్చండి, కానీ జరిగే ఉంటాయి కదా. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నించడం, నిజాన్ని బయట పెట్టి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం అనుకోవడం తప్పు, అంతే కదా? నువ్వు చేసింది తప్పు అని నేను అనడం లేదు. నువ్వు ఇలా ఒంటరిగా రావడమే తప్పు అంటున్నాను. గుణమా, మంచి వాళ్ళతో స్నేహం ఎంత ఆరోగ్యకరమో చెడ్డవాళ్లతో వైరం అంత ప్రమాదకరం. ఆ నీరజాదేవి చేసింది తప్పు అని నువ్వు నిలదీసుండొచ్చు. నిజాన్ని బయటపెట్టి ఆవిడికి బుద్ధి చెప్పి ఎంతోమంది ప్రాణాలను కాపాడావని జనం, మీడియా నిన్ను మెచ్చుకోనుండొచ్చు. కానీ జరిగిన డ్యామేజ్కి ఆవిడ ఊరుకుంటుందా? అలాంటి వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళ పరపతిని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. అవసరమైతే నిలదీసిన వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఒక పుట్టుక ఒకరి చావు నిర్ణయించడానికి మనమెవరమండి? అది దేవుడి పని. ఏది మంచి ఏది చెడు అని చూసి మంచిని రక్షించి చెడుని నిర్మూలించడమే ఆయన డ్యూటీ. మనుషులుగా మన కర్తవ్యాన్ని మనం మర్చిపోతామేమో, కానీ ఆయన కర్తవ్యాన్ని ఆయన ఎప్పుడూ మర్చిపోడు. చాలు, నీ ఫిలాసఫీలు చాలు. మన ఇంట్లో ఉన్న సమస్యలు చాలవా? ఓ పక్క లోకేశ్వర్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, మరో పక్క బాబీగాడి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈవిడితో గొడవ. నా బాధ ఏంటో నీకు అర్థం కావడం లేదు. అర్థమవుతుందండి. మీ బాధకి కారణం మీకు నా మీదున్న ప్రేమ. అవును, నేను ఇక్కడికొచ్చానని మీరెలా కనుక్కున్నారు? రాత్రి నువ్వే అన్నావు కదా, ఆ నీరజాదేవి అన్న మాటలకి అత్తయ్య బాధపడుతున్నారా అని. నువ్వు తెగ బాధపడ్డావు కదా. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. అందుకే నేను కూడా వచ్చాను. కానీ నేను వచ్చేలోపే నువ్వు దుకాణం సర్దేశావు. నువ్వు చేసిన పనికి ఇంట్లో అమ్మ ఏమంటుందో. పద. ఇందులో సరైన వార్తలేం లేవు.
న్యూస్. సిటీలో మిల్క్ ప్రోడక్ట్ సప్లై చేసే మంచి పేరున్న నీరజాదేవి గారి ఫ్యాక్టరీ మూసివేత. నీరజాదేవి అంటే ఈవిడే. అబ్బాయి సీనబ్బాయ్ కామాక్షి ఓసారి వెళ్ళరండి. ఏంటి మాణిక్యం గారు? ఓసారి టీవీలో న్యూస్ చూడండి. చిన్నపిల్లల గ్రోత్ కోసం ఈ కంపెనీలో తయారు చేస్తున్న ప్రోడక్ట్లో కల్తీ జరుగుతుందని, దానివల్ల పసిపిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఎన్నోసార్లు ప్రజల నుంచి కంప్లైంట్ వచ్చినా సాక్ష్యాలు లేవంటూ అధికారులు ఇదంతా మా కంపెనీ మీద బురద చల్లడానికే అంటూ కంపెనీ యాజమాన్యం కొట్టిపడేస్తూ వచ్చాయి. కానీ ఆ ఫ్యాక్టరీలో కల్తీ జరుగుతున్న విషయాన్ని, ఇక్కడి అవకతవకల్ని ఆధారాలతో సహా గుండమ్మ అనే మహిళ బయటపెట్టడం జరిగింది. గుండమ్మ మన గుండమ్మే. ఆధారాలతో సహా నిరూపించడంతో అధికారులు ఈ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. పిల్లల విషయంలో ఆ కంపెనీ చేస్తున్న మోసాన్ని బయటపెట్టి ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడిందంటూ శ్రీమతి గుండమ్మ గారిని ప్రజానికమంతా పొగడ్తలతో ముంచెత్తారు. గుండమ్మలాగా ప్రతి స్త్రీ ధైర్యంగా ముందుకు రావాలని, తమ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని నలుగురికి తెలిసేలా చేయాలని గుండమ్మని అభినందిస్తూ హ్యాట్స్ ఆఫ్ గుండమ్మ అంటూ ఎంతో మంది స్టూడియోకి మెసేజ్లు చేస్తున్నారు. ఉదయాన్నే గుండం ఎక్కడికి వెళ్ళిందా అనుకున్నాం, కానీ చూడు కామాక్షి, మన కోడలు చేసిన పని. అదిగో గుండమ్మ వచ్చేసింది. గుండమ్మ నీ గురించి టీవీలో చూపించేస్తున్నారు. అవునమ్మా, చూడు. గుండమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.